నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను లక్డీ కపుల్లోని గ్లెనిగల్స్ హాస్పిటల్ వద్ద ఉన్నాను. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్గా గ్లెనిగల్స్ హాస్పిటల్కి పేరుంది. ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 24 hours ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్గా గ్లెనిగల్స్కు పేరుంది. నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ డాక్టర్ మనీంద్ర. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫీవర్స్తో బాధపడుతున్నారు, బాడీ పెయిన్స్తో బాధపడుతున్నారు. మీరు సీనియర్ డాక్టర్గా ఎలాంటి ఫీవర్స్ని ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నారు? నెల 15 రోజుల నుంచి ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ కూడా అంటే జ్వరము, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులతోటే వస్తున్నారు. ఆల్మోస్ట్ టు బి ప్రిసైజ్ 90 నుంచి 95% వరకు డెంగ్యూ ఇంకా చికున్ గున్యానే మనం పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ చూస్తున్నాము. డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? నార్మల్ ఫీవర్స్కి వీటికి డిఫరెన్స్ ఎలా తెలుసుకుంటారు? ఇట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. సో మనకి డెంగ్యూలో కానీ చికున్ గున్యాలో కానీ రెండిట్లో కూడా హై గ్రేడ్ ఫీవర్ 102, 103, 104 వరకు కూడా వస్తుంది. దాంతోపాటు ఒళ్ళు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. అంటే లేచి నడవడానికి కూడా ఇబ్బంది అయ్యేంత ఒళ్ళు నొప్పులతో పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లల్ని తీసుకోండి, పెద్దవారిని తీసుకోండి, 2 వర్గాల వారు కూడా లేచి నించోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో దాంతో చాలా టెన్షన్ పడుతున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ రికవరింగ్. చాలా మటుకు హాస్పిటల్ అడ్మిట్ కాకుండానే ఇంప్రూవ్ అవుతున్నారు. అది ఒక మంచి లక్షణం అని చెప్పుకోవాలి. ఫీవర్ రాగానే జనరల్గా ఇంట్లో వాళ్ళు చేసే పని ఏంటంటే ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటారు. 6 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి, 10 గంటలకు ఒకసారి ఆ మెడిసిన్ రిపీట్ చేస్తూ ఉంటారు. మామూలుగా మళ్ళీ 3-4 days తగ్గినా మళ్ళీ వచ్చినా కూడా అదే మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఇలా వాడొచ్చా? పారాసెటమాల్ అనే టాబ్లెట్ మనందరికీ తెలిసిన టాబ్లెట్. అడల్ట్స్ గురించి చెప్తున్నాను. పెద్దవాళ్ళల్లో 650 mg అన్న పారాసెటమాల్ 4 నుంచి 5 సార్లు కూడా సేఫ్గా వాడచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. యూజువల్గా బరువు ప్రకారం చూస్తే పారాసెటమాల్ ప్రతి డోస్లో 15 mg/kg అన్న డోస్ మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పిల్లల్లో మాకు చాలా వస్తుంది. సార్ పారాసెటమాల్ ఇస్తున్నాం ఇంకా కూడా జ్వరం తగ్గట్లేదు అని చెప్పి. సో యూజువల్ డోస్ ఎంత అంటే 15 mg/kg బాడీ వెయిట్. అంటే 10 కిలోలు ఉన్న అబ్బాయికి మనం 150 mg పారాసెటమాల్ ఇస్తేనే జ్వరం తగ్గుతుంది. సో మనం డోస్ కరెక్ట్గా అయ్యినప్పుడు పిల్లల్లో చాలా మటుకు సార్ నేను పారాసెటమాల్ ఇస్తున్నాను ఇంకా కూడా జ్వరం తగ్గట్లేదు అంటారు. సో ఆ డోస్ అన్నది కరెక్ట్గా ఇస్తేనే మనకి పారాసెటమాల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ సీజన్లో పారాసెటమాల్ ఇస్తే కూడా జ్వరం తగ్గని పేషెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనము ఇబుప్రూఫెన్ అని చెప్పి, మెఫెనమిక్ యాసిడ్ అని చెప్పి ఇట్లా రకరకాల యాడెడ్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాము. బట్ ఈ యాడెడ్ ట్యాబ్లెట్స్ అన్నది డాక్టర్ని సంప్రదించి వేసుకోవడం అన్నది బెటర్. పారాసెటమాల్తో కనుక జ్వరం తగ్గకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయడం అన్నది నేను సజెస్ట్ చేస్తాను. ఫీవర్ కూడా చాలా కామన్ ప్రాబ్లంగా చాలామంది చూస్తూ ఉంటారు. ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి? అంటే ఓన్ సొంత ప్రయోగాలు, సొంత మెడిసిన్స్ అట్లా వాడకుండా మీలాంటి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అంటారు. సో అంటే ఇప్పుడు ఈ నెల 15 రోజుల నుంచి మనం చూస్తే కనుక ఫీవరు, బాడీ పెయిన్స్ 2 రోజుల కంటే ఎక్కువ ఉంటే బెటర్ డాక్టర్ దగ్గరికి రావడము. జనరల్గా చెప్పాలి అంటే ఫీవర్తో పాటు ఏదైనా లోకలైజేషన్ అంటే ఫీవర్తో పాటు మూత్రంలో మంట, ఫీవర్తో పాటు విపరీతమైన దగ్గు, తెమడతో పాటు అట్లా ఉన్నప్పుడు మనకి ఏదైనా లోకలైజేషన్ అంటే జ్వరంకి రీజన్ ఏంటి? మూత్రంలో మంట ఉంది అంటే మోస్ట్లీ యూరిన్ ఇన్ఫెక్షన్, దగ్గులో తెమడ వస్తుంది అంటే మోస్ట్లీ ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్, మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే మోస్ట్లీ జిఐ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్. సో అట్లా ఫీవర్తో పాటు ఏదైనా లోకలైజేషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి సంప్రదించడం చాలా ఉత్తమం. డెంగ్యూ సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? పొట్ట నొప్పి రావడము, దాహం ఎక్కువ వేయడము, తలనొప్పి రావడము, దగ్గు జలుబుతో కూడా డెంగ్యూ పేషెంట్స్ రావచ్చు. రెడ్నెస్ ఆఫ్ ఐస్, కంజంక్టివైటిస్ అంటారు, దాంతో కూడా డెంగ్యూ జ్వరం రావచ్చు. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా ఈ ఫీవర్స్ వస్తే? విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన తలనొప్పి,
చాలా ఎక్కువ ర్యాష్ ఉండడము, తెల్ల రక్తగణాలు 1,00,000 కంటే ప్లేట్లెట్స్ 1,00,000 కంటే తక్కువ ఉండడము, మనం బ్రష్ చేసుకున్నప్పుడు కానీ యూరిన్ వెళ్ళినప్పుడు కానీ రక్తం రావడము, ఎటువంటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము ఉత్తమము. డెంగ్యూలో మనము బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. డెంగ్యూలో లివర్ మొత్తం పాడైపోయి లివర్ ఫెయిలియర్ అయిన పేషెంట్స్ని కూడా మేము చాలామందిని చూసాము. కాకపోతే 100 మందికి డెంగ్యూ వస్తే 5% మంది మాత్రమే ఇంత సీరియస్, ఇంత కాంప్లికేట్ అవుతారు. 98% ఎటువంటి ఇబ్బంది లేకుండానే బయటపడతారు. డెంగ్యూ ఫీవర్ అంటే ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎంత శాతం ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఉండాలి? ఎంత ఉంటే ప్రమాదకరం? ఇది ఒకటి స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటున్నాను. నాకు వచ్చిన చాలామంది డెంగీ పేషెంట్స్ కడుపు నొప్పి అని చెప్తా ఉండే లాస్ట్ 1 మంత్లో. ఆ తర్వాత నేను వాళ్ళని 2-3 అడిగితే ప్రతి ఒక్కరు కూడా పప్పాయ లీవ్స్ని జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ తాగి వస్తున్నారు. నార్మల్గానే ఏ ఆకైనా జ్యూస్ చేసుకొని తాగడం అన్నది చాలా బాగోదు. సో ఎక్కడ కూడా అంటే అదొకటి ఉంది, పప్పాయ లీఫ్ తాగితే ప్లేట్లెట్స్ ఇమ్మీడియట్గా పెరుగుతాయి. సో అది ఎక్కడ ఏ స్టడీ లేదు. దానివల్ల ఇంకా పొట్టనొప్పి ఎక్కువ అవడము, వామిటింగ్స్ అవడం తప్ప దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. కావాలంటే పప్పాయ ఫ్రూట్ తినండి, న్యూట్రిషియస్ ఫుడ్, హైడ్రేషన్, వాటర్ మంచిగా తాగండి. వాటర్ వీలైతే 3 నుంచి 4 లీటర్లు. వాటర్ అంటే హైడ్రేషన్, కోకోనట్ వాటరే తీసుకోండి, ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూసెస్. ఈ విధంగా మనం బాడీని హైడ్రేట్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్గా మనం ఫీవర్ నుంచి ఫాస్ట్గా రికవర్ అవుతాము. సో డెంగ్యూ బీమారికి కానీ చికున్ గున్యాకి కానీ దానికి యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఏం లేవు. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఏమీ లేవు. దానికి ట్రీట్మెంట్ అలా పారాసెటమాల్, హైడ్రేషన్, న్యూట్రిషన్. సో ఈ 3 గనక మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం రికవర్ అవుతాం. కొంచెం మందిలో ఎవరిలో అయితే రెండోసారి డెంగ్యూ బీమారి వస్తుందో వాళ్ళు సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి మనకు రక్త పరీక్షలు చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు పడిపోతే ప్రమాదకరం? నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ అనేది 1,50,000 నుంచి 4 లక్షలు అన్నది నార్మల్ ప్లేట్లెట్ కౌంట్. సో మనకి 1,00,000 నుంచి 1,50,000 వరకు మనం యూజువల్గా అడ్మిషన్ అడ్వైజ్ చేయము. 1,00,000 కంటే తగ్గితే యూజువల్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని అడ్వైజ్ చేస్తాము. బట్ స్టిల్ కంపల్షన్ అంటే కంపల్షన్ కాదు. కాకపోతే 1,00,000 కంటే తగ్గినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు స్టే ఇన్ ద హాస్పిటల్. సో దట్ ఏదైనా వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్లో ఉంటే మనం ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన తీసుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. ఏ ప్లేట్లెట్ కౌంట్ ఉన్నా కూడా బ్లీడింగ్ అయితే మాత్రం తప్పకుండా హాస్పిటల్లో ఉండాలి. అంటే బ్లీడింగ్ అంటే ఎలా అవుతుంది? బ్లీడింగ్ అంటే యూజువల్గా మ్యూకోసల్ సర్ఫేసెస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. మ్యూకోసల్ సర్ఫేసెస్ అంటే మనం బ్రష్ చేసుకున్నప్పుడు కానీ యూరిన్ వెళ్ళేటప్పుడు కానీ దోస్ ఆర్ ద కామన్ మ్యూకోసల్ సర్ఫేసెస్ ఫ్రమ్ వేర్ వీ కెన్ సీ బ్లీడింగ్. సో ఈ ప్లేసెస్లో నుంచి మనకి బ్లీడింగ్ అయితే మాత్రం బెటర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. చికున్ గున్యా సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి కదండి? చికున్ గున్యాలో యూజువల్గా తెల్ల రక్త గణాలు ఎఫెక్ట్ అవ్వవు. జాయింట్ పెయిన్స్ ఇంకా ఎక్కువ సివియర్గా ఉంటుంది అండ్ డ్యూరేషన్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఇంకా ఎక్కువ ప్రొలాంగ్డ్గా ఉంటుంది. అంటే ఏది ఎలాంటి ఫీవర్ ఎలా నిర్ధారిస్తారు మీరు? మనం యూజువల్గా రక్త పరీక్షలు చేస్తేనే నిర్ధారిస్తాము. ఈ రక్త పరీక్షల్లో నేను మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటి అంటే ఫస్ట్ జ్వరం వచ్చిన మొదటి రోజు కానీ రెండో రోజు కానీ రక్త పరీక్షలు చేసిన ప్రయోజనం ఉండదు. సో అందుకని నేను నా ప్రతి పేషెంట్కి కూడా 3 రోజుల తర్వాతనే రక్త పరీక్షలు చేయమని చెప్తాను. సో యూజువల్గా ఫస్ట్ 1 or 2 డేస్లో మన యాంటీజెన్స్ కానీ యాంటీబాడీస్ కానీ డిటెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో యూజువల్గా 2-3 డేస్ తర్వాత రక్త పరీక్షలు చేస్తే దాంట్లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్స్ ఏమొచ్చినా ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వాడాలా? సో ఇది నాకు మేజర్ ప్రాబ్లము. మాకు వచ్చిన ప్రతి పేషెంట్ సార్ 2 రోజులు ఫీవర్ అయిపోయింది, నేను ఆల్రెడీ అజిత్రోమైసిన్ వేసుకున్నాను, నేను ఆల్రెడీ ఆగ్మెంటిన్ వేసుకున్నాను, ఇలా వచ్చి చెప్తా ఉంటారు. సో అంటే చెప్పాలి అంటే మన దగ్గర యాంటీబయాటిక్స్ ఓవర్ ద టేబుల్ డైరెక్ట్గా మనకి మెడికల్ షాప్లో ఇస్తారు. వెస్టర్న్ కంట్రీస్లో యాంటీబయాటిక్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వరు. ఎందుకు అంటే ఇలా యాంటీబయాటిక్ వాడడం వల్ల బ్యాక్టీరియాకి ఏదైతే ఉందో రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని నెక్స్ట్ టైం మీరు ఆ యాంటీబయాటిక్ వాడినప్పుడు మీకు ఆ యాంటీబయాటిక్ కూడా పనిచేయదు. సో అందువల్ల మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్నది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. మీ బీయింగ్ ఎ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ వీ లూజ్ సో మెనీ పేషెంట్స్ బికాస్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్. మేము ఎన్నో ప్రాణాలు డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కోల్పోతాం. ఇది దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇర్రాషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఎవరికి వాళ్ళు ఓన్గా మెడిసిన్స్ తెచ్చి వేసుకోకండి. యాంటీబయాటిక్స్ వాడకండి, పారాసెటమాల్ వాడండి, నాకేం ఇబ్బంది లేదు. యాంటీబయాటిక్స్ వాడకండి. అసిడిటీకి ప్యాంటోప్రజోల్ టాబ్లెట్ వాడండి, ఇబ్బంది లేదు. సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్స్ వాడండి. బట్ యాంటీబయాటిక్స్
వాడకండి. డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ వచ్చిన తర్వాత వాళ్ళు పేషెంట్ కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటారు? వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? సో యూజువల్గా వైరల్ ఫీవర్స్లో పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజియాస్, పోస్ట్ వైరల్ మయాల్జియాస్, పోస్ట్ వైరల్ యాస్థీనియాస్, సో వీటికి అంటే వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మన న్యూట్రిషన్ స్టేటస్ తగ్గి మన ఇమ్యూనిటీ లెవెల్ తగ్గడం వల్ల కొంచెం రికవరీకి ప్రొలాంగ్డ్గా ఉంటుంది. సో అది ఇమ్యూన్ స్టేటస్ ద్వారా కూడా మనకి కొంచెం మంది ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు 1 వీక్లో రికవర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇమ్యూనిటీ కాస్త తగ్గున్న వాళ్ళు, కాస్త విల్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి కాస్త రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. వైరల్ ఫీవర్స్ రాకుండా ముందస్తు వ్యాక్సినేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇప్పటి వరకు అయితే డెంగ్యూకి, చికున్ గున్యాకి మల్టిపుల్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఉన్నాయి. బట్ ప్రూవెన్ వ్యాక్సినేషన్స్ ఇంకా ఇండియాలో అయితే అవైలబుల్ లేవు. ప్రాబబ్లీ నియర్ ఫ్యూచర్లో వీ విల్ బి ఏబుల్ టు విల్ బి గెటింగ్ సమ్ వ్యాక్సిన్స్ ఆల్సో. ప్రస్తుతానికైతే వ్యాక్సిన్స్ లేవు. ఆల్రెడీ ఫీవర్స్తో బాధపడుతున్న వారికి ఏం చెప్తారు మీరు? యాజ్ ఆఫ్ నౌ ఈ గత 1-2 నెలల్లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే జ్వరము, ఒళ్ళు నొప్పులతో వస్తున్నారు. 3-4 రోజుల తర్వాత మేము రక్త పరీక్షలు చేసినప్పుడు కూడా డెంగ్యూ, చికున్ గున్యా అన్నీ నెగిటివ్ వస్తున్నాయి. సో ఎగ్జాక్ట్ రీజన్ డెంగ్యూ, చికున్ గున్యా ఎందుకు నెగిటివ్ వస్తున్నాయో మాకు తెలీదు. మేబీ ఇంకో కొత్త స్ట్రెయిన్ ఉందా, వీఆర్ ఆల్సో నాట్ ష్యూర్. బట్ చాలా వరకు 6-7 రోజులు లేదా 10 రోజుల్లో రికవర్ అవుతున్నారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ 3-4 రోజులు జ్వరం తగ్గకుండా ఉండి ఏమన్నా పచ్చకలు కానీ అంటే జాండీస్ వస్తే బెటర్ కన్సల్ట్ ఎ డాక్టర్ ఇమీడియట్లీ అండ్ take the treatment according to doctor's prescription. Don't take self medications, don't use antibiotics. Prevention is always better than cure. సో దీంట్లో మీకు అందరికీ తెలుసు డెంగ్యూ కానీ చికున్ గున్యా కానీ దోమకాటుతో వస్తుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఫుల్ క్లోత్స్తో వెళ్ళడము, మస్కిటో బైట్స్ని అవాయిడ్ చేయడము, ఇంటి ప్రాంగణాలలో వాటర్ చేరకుండా చూసుకోవడము, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం. ప్రత్యేకించి ఫుడ్ విషయంలో ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? ఎనీ న్యూట్రిషియస్ ఫుడ్, పోషకాహారం మంచిగా తీసుకోవడం సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్ కానీ, మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ అవాయిడ్ చేయడం. క్లినికల్ సర్వీసెస్ ఏంటి? లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది ఇక్కడ? సర్వీసెస్ ప్రకారం చూస్తే ట్రాన్స్ప్లాంట్ అన్నది హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది ఈ హాస్పిటల్ నుంచి. సో ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ ప్రతి హాస్పిటల్లో చేస్తున్నారు. బట్ వే బ్యాక్ ఎర్లీ 2000స్లోనే ఈ యొక్క ఆర్గనైజేషన్లో ట్రాన్స్ప్లాంట్ అనేది స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ డన్ మోర్ దెన్ 1000 లివర్ ట్రాన్స్ప్లాంట్స్, విచ్ ఇస్ ఎ బిగ్ నెంబర్. ట్రాన్స్ప్లాంట్స్ నుంచి మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఎక్మో ఈజ్ లైక్ అడ్వాన్స్డ్ టెక్నిక్ వేరిన్ పేషెంట్ ఊపిరితిత్తులు పనిచేయకుండా హార్ట్ వీక్గా ఉంటే ఎక్మో మీద పెడతాము. వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్మో మెషిన్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్మో టీమ్ and advanced cardiac procedures, lung transplants also we are doing. So we are well equipped and we are on par with all the other hospitals. వరల్డ్ వైడ్ గా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అంతా క్లినికల్స్ లో ఉంది. Absolutely. And as a team we are 5 units. ఒక్క హాస్పిటల్ కాదు, మా చెన్నైలో, బెంగళూరు, బాంబే, హైదరాబాద్లో 2 యూనిట్స్ ఉన్నాయి. we have ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్. అక్కడ నుంచి ఇప్పుడు చెన్నైలో యూట్రస్ నుంచి, ఇంటెస్టైన్స్ నుంచి ప్రతి ఒక్కటి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. సో ఇన్ నియర్ ఫ్యూచర్ వీ వాంట్ టు డూ దోస్ థింగ్స్ ఈవెన్ ఇన్ హైదరాబాద్. 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి. అబ్సల్యూట్లీ. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు కనుక క్లినికల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.